అలా అవధ్ ప్రాంతంలో ఉంటూ తన లైఫ్ని లీడ్ చేస్తున్న రాంబోలా ఆ ప్రాంత పరిసరాల్లో తన లివింగ్ని స్టార్ట్ చేశారు. పండితులతో ఉంటూ వేదాలు అండ్ ఇంకా ఎన్నో నేర్చుకుని ఆ ఊరి ఆదరణ కూడా పొందాడు. ఒక మంచి ఏజ్ వచ్చాక రత్నావళి అనే అమ్మాయితో పెళ్లి కూడా జరిగి గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యాడు. ఇద్దరు వాళ్ళ లైఫ్ని మంచిగా గడుపుతున్నారు. అప్పటి వరకు తనకు ఎవరూ తోడు లేకపోవడం వల్ల పెళ్ళి అయ్యాక తన భార్య కంప్లీట్ లైఫ్ అయింది. తన తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు అండ్ అట్ ద సేమ్ టైం వదిలి కూడా ఉండేవాడు కాదు. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఆయన లైఫ్ పర్పస్ డ్రివెన్. అందరిలాగా సంసార జీవితంలో ఉంటే ఆ పర్పస్ని అచీవ్ చేయడం చాలా కష్టం. అందుకేనేమో లైఫ్ టర్న్స్ హియర్ ఫర్ హిమ్. అలా ఎప్పుడు రత్నావళిని వదిలి ఉండకుండా ఉండే అతను ఒకసారి వదిలి ఉండాల్సిన టైం వచ్చింది. ఒకరోజు రత్నావళి బ్రదర్ వచ్చి ఆమెను తన పుట్టింటికి తీసుకువెళ్తారు. రాంబోలా కూడా చాలా కష్టం మీద ఒప్పుకుని పంపుతాడు. కానీ ఆ రోజు రాత్రి రాంబోలా ఎలా అయినా సరే తన భార్యను చూడాలి అని అనుకుని తన కోసం బయలుదేరుతాడు. రాంబోలా వెళ్తున్న దారిలో సడన్గా విపరీతమైన గాలి, ఉరుములు, మెరుపులతో ఒక పెద్ద వర్షం స్టార్ట్ అయింది. చెట్లు విరిగి పడిపోతున్నా, నదులు నిండిపోతున్నా సరే ఆయన మాత్రం తన భార్యను చూడాలి అన్న పట్టుదల వదలకుండా వెళ్తున్నాడు. ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉన్న నదిని కూడా ప్రాణాలు ఆల్మోస్ట్ పోతాయన్న సిచ్యువేషన్లో కూడా దాటి ఆమె ఉన్న ఊరిని చేరుకుంటాడు. మొత్తం చీకటి. భార్యను ఎలా అయినా చూడాలి. మెయిన్ డోర్ నుంచి వెళ్తే అందరూ ఈ టైంలో ఎందుకు వచ్చాడు, మార్నింగే కదా వచ్చింది అని అనుకుంటారని గోడ ఎక్కి బాల్కనీలోకి వెళ్ళి ప్రయత్నిస్తాడు. ఆ చీకట్లో ఎలా ఎక్కుతున్నాడో కూడా తెలియని రాంబోలా తాడు అనుకుని ఒక పెద్ద పాముని పట్టుకుని ఎక్కడ మొదలు పెడతాడు. కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతున్న చివరికి ఆ తాడు అనుకున్న పాముని పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాడు.